ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 2ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన వైభవాలను వివరిస్తున్నాడు. తన స్వరూపం ఎంత గొప్పదో, ఎవరికీ అంతుచిక్కనిదో ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నమే విదుఃసురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఇక్కడ తన అనంతమైన స్వభావాన్ని ప్రకటిస్తున్నాడు. నా పుట్టుక, నా వైభవం యొక్క మూలాన్ని దేవతలు కాని మహర్షులు కాని తెలుసుకోలేరు అని ఆయన అంటున్నాడు. ఎందుకంటే వారందరికీ, సకల లోకాలకు నేనే ఆది కారణం, అంటే మూలాన్ని. పుట్టిన కార్యము, దానికి కారణమైన దానిని పూర్తిగా ఎలా అర్థం చేసుకోగలదు? ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, అంతులేని భగవంతుని ముందు మన అల్పత్వాన్ని ఇది గుర్తు చేస్తుంది. మన జ్ఞానానికి, మన తర్కానికి అందని ఆ పరమాత్మ శక్తి ముందు వినయంగా ఉండాలని, అహంకారాన్ని విడిచిపెట్టి శరణాగతి పొందాలని ఈ శ్లోకం మనలో భక్తిభావాన్ని ప్రేరేపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో అన్నిటినీ మనమే నియంత్రించాలని, అర్థం చేసుకోవాలని ప్రయత్నించకూడదు. కొన్ని విషయాలు మన శక్తికి మించినవి అని అంగీకరించాలి. వాటి గురించి చింతించకుండా సర్వానికి మూలమైన ఆ భగవంతునిపై విశ్వాసం ఉంచి మన కర్తవ్యాన్ని ప్రశాంతంగా నిర్వర్తించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.